మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. గత కొంతకాలం నుండి కూడా మన ఛానల్లో ఉండేటువంటి సబ్స్క్రైబర్స్ కావచ్చును, చాలామంది కూడా మంచి వశీకరణకు సంబంధించినటువంటి ఏవైనా ఒక విద్య చెప్పండి గురువు గారు అని చెప్పి చాలామంది కూడా అడగడం జరుగుతున్నది. మరి వశీకరణ అంటే మామూలు విషయం కాదు. సో ఆ మాటకు నేను ఎంతో దూరం. వశీకరణ అనేటువంటిది ఆ మాటకు నేను ఎంతో దూరం అని చెప్పి అందరికీ చెప్తూ రావడం జరిగింది. ఇప్పటి వరకు నేను ఎక్కడ ఏది చెప్పలేదు వశీకరణకు సంబంధించింది. ఎందుకంటే చాలా ఇబ్బందితో కూడినటువంటి విధంగా ఉంటుంది కొన్నిసార్లు. నేను ఎవరిని వీరు వారు అని చెప్పను కానీ, బట్ కొంతమంది మేరకు ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ నేను పరిచయం చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను. అది వశీకరణ అని మాత్రం నేను చెప్పను, కానీ దీని వలన అద్భుతమైనటువంటి పాజిటివ్ ఇంపాక్ట్, అదేవిధంగా విపరీతమైనటువంటి వ్యాపార అభివృద్ధి, విపరీతమైనటువంటి భార్యాభర్తలలో ఒక ఆకర్షణ అనేటువంటిది పెరగడం. సో పొత్తుల వ్యాపారంలో ఉండేటువంటి వారికి చక్కటి గొడవలు జరుగుతూ ఉన్నా ఆ గొడవల నుండి విముక్తులై అద్భుతంగా కలిసిమెలిసి ఉండేటువంటి విధంగా, మా భార్య గొడవ పడి వెళ్ళిపోయింది తిరిగి రావాలి అనుకున్నా, మా భర్త నా మాట వినాలి అనుకున్నా, మా కోడలు నేను చెప్పినట్టు వినాలనుకున్నా, ఎందుకంటే ఇవాళ రేపు అన్యోన్యంగా ఉంటే సరిపోతుంది, ప్రేమగా మాట్లాడితే సరిపోతుంది. ఎందుకంటే ఉదాహరణకు చక్కగా ఉదయము ఒక వాకింగ్ కానీ, పరిగడుపున కొంత గోరువెచ్చని నీరు అందులో ఒక నిమ్మకాయని పిండుకొని తాగడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, ఈ యొక్క వాకింగ్ చేయడం వల్ల శరీరం అలకగా అవడము ప్లస్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటిది దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇది ఆయుర్వేదిక్లో ఎంతో నిజం. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యమే. అయినప్పటికీ కూడా మరి ట్యాబ్లెట్స్ ఎందుకు వాడతారు, గోళీలు ఎందుకు వేసుకుంటారు అంటే ఎవరి నమ్మకం వారిది, ఎవరి మనసు వారిది. ఇక్కడ మీరైనా నేనైనా ఎవరైనా ఆ కెమెరామెన్ అయినా ఎవరైనా బయటికి కనబడేంతసేపే ఒక రూమ్లోకి వెళ్ళి తలుపు పెట్టుకున్నారు అంటే వారి మనస్తత్వం ఏందో, వారు అసలు ఏమిటి అనేది వారికే తెలియదు. కనుక బయటికి ప్రపంచం కోసం కానీ మన బంధం కోసం కానీ ఎన్నిసార్లైనా ఓర్చుకొని నిలబడాలి. అంతే. ఒక బంధం నిలబడాలి అంటే ఎంతో ఓపిక కావాలి, ఎంతో ఇక అన్నింట మనము అన్నీ ఇక చూసి ఉండాలి. అంటే చిన్న వయసు, వీరు చెప్పినట్టు వింటలేరు మా కోడలు కానీ లేదా కొడుకు కానీ అని తల్లిదండ్రులు అనుకున్నా, అత్తమామలు అనుకున్నా కూడా మనం ఇచ్చేటువంటి యొక్క ప్రోడక్ట్ మీరు యూజ్ చేయండి. ఏం లేదు, ఖాళీ బొగ్గులు కావాలి, నల్ల బొగ్గులను చక్కగా కూడా మీరు అంటించండి. ఐరన్ ఇస్త్రీ చేసేటువంటి బొగ్గులు తెచ్చుకొని ఒక మంచి మట్టి పాత్రను తీసుకొని అందులో చక్కగా బొగ్గులను వేసి కొంత మంచిగా ఎర్రగా కాలిన తర్వాత నేను ఇచ్చేటువంటి యొక్క ధూపాన్ని వేయండి. ఇది నేను ప్రసిద్ధంగా కూడా ఎక్కడ చేసింది, ఎక్కడ కొన్నది కాకుండా న్యాచురల్గా చాలా అసలు దీని స్మెల్లే ఒక సెంటు స్మెల్ లాగా ఉంటుంది, దీని వాసననే. విన్నారా? సో దశాంగము అంటే ఇది మనుషులను ఆకర్షిస్తుంది, ఒకటిగా చేస్తుంది, ఇద్దరు మనుషుల మధ్యలో ఉండేటువంటి దూరాన్ని దగ్గరగా చేసేటువంటి పవర్ దీనికి ఉంటుంది. అదేవిధంగా వ్యాపార స్థలంలో దీన్ని వేయడం ద్వారా విపరీతమైనటువంటి
ధన అభివృద్ధి, ఆ యొక్క వ్యాపార స్థలములో జనాల వర్షం ఉంటుంది. చూసుకోండి, ఇది ఈ కలర్లో కూడా మీకు ఎక్కడా ఉండదు. ఇలాంటి కలర్లో కూడా ధూపం ఎక్కడా ఉండదు, గడ్డలు గడ్డలుగా అంత ఎటో ఉంటుంది. సో ఇది న్యాచురల్గా కొన్ని మూలికల ద్వారా మనము చేసినటువంటిది. ఇది ఒరిజినల్, అంటే చాలా ఒరిజినల్. దీని స్మెల్లే అసలు. సో ఇది ఎవరైతే కావాలి అని అనుకుంటారో ఒక 100 గ్రామ్ లేదా 200 గ్రామ్స్ ఈ విధంగా ఆర్డర్ చేసుకోండి. మన కింద కనబడేటువంటి నెంబర్కు మీ ఇంటికి పంపించడం జరుగుతుంది. లేదా పెద్ద మొత్తంలో ఆర్డర్ చేసుకోండి. బయట దొరికే దానికంటే కూడా చాలా తక్కువ రేట్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల విశేషమైనటువంటి జన ఆకర్షణ, ఇంట్లో పాజిటివిటీ, ఇంట్లో పిల్లలకు నిద్ర పట్టడం లేదు, ఇంట్లో మా పిల్లలు కలవరిస్తున్నారు, ఇంట్లో మా పాప పరధ్యానంగా ఉంటుంది, ఇంట్లో మా పాపతో అసలు మాట్లాడదామంటేనే మాకు భయం వేస్తుంది, వాస్తవానికి ఒక సైకోలాగా బిహేవ్ చేస్తుంది, ఒక దయ్యం పట్టినట్టుగా మాట్లాడుతుంది అనేటువంటి వారందరికీ అద్భుతమైనటువంటి పరిహారం వితిన్ 11 డేస్లోనే ఈ ధూపం ఉదయం సాయంత్రం వేయడం ద్వారా అమోఘమైనటువంటి ఫలితం మీ సొంతం. ఆల్ ద బెస్ట్.